అండి అందరికీ నమస్కారం. దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా తమిళనాడు రాష్ట్రంలో జరిగినటువంటి ఎలక్షన్స్ రిజల్ట్ పైన ఆసక్తి చూపుతున్నాయి. ఎందుకు ఏంటి అని చూసుకుంటే కనుక గత 1952 నుంచి ఇప్పటివరకు కనుక ఈసారి వచ్చినటువంటి ఓటింగ్ శాతం ఏ సంవత్సరంలో కూడా మునిపెన్నడూ రాలేదంట. సో గ్రేట్. ఇక గతం వరకు చూసుకుంటే 70, 72, 73 వరకే ఓటింగ్ శాతం ఉందంట. బట్ ఈసారి మాత్రం 85% తమ ఓట్లను వినియోగించుకున్నట్టుగా సర్వేలో వెల్లడైంది. మరి ఎందుకు ఏంటి అంటే కనుక ద గ్రేట్ మెగా సెలబ్రిటీ అయినటువంటి విజయ్ దళపతి గారి యొక్క పిలుపు మేరతో ఈసారి ఓటింగ్ శాతం ఎక్కువగా పెరిగినట్టుగా తెలుస్తూ ఉంది. ఇంటింటికి డోర్ టు డోర్ వెళ్ళి ప్రచారాలు చేయడం, ర్యాలీలు నిర్వహించడం, బహిరంగ సభలు పెట్టడం, అంతేకాకుండా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ను ఎక్కువగా యూజ్ చేసుకొని ప్రచారాలు మొదలు పెట్టడం ఈ ఓటింగ్ శాతం పెరగడానికి ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు అంటున్నారనమాట స్థానికులు. ఎక్కడెక్కడో ఏ రాష్ట్రాల నుంచో, ఏ దేశాల నుంచో, ఎక్కడెక్కడో బయట దేశాల నుంచి ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి ఉన్నటువంటి యువకులు అందరూ కూడా తమ స్వగ్రామాలకు వచ్చి తమిళనాడులో ఓటు హక్కును వినియోగించుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. దట్స్ గుడ్ వర్క్. ఎస్, ద ఓట్ ఈస్ ద వాల్యుబుల్, ఇట్స్ కెనాట్ కౌంటబుల్. యాక్సిస్ మై ఇండియా సర్వేలో తేలిన విషయం ఏంటంటే తమిళనాడు రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికల గురించి ఎగ్జిట్ పోల్స్ నిర్వహించడం జరిగింది. యాక్సిస్ మై ఇండియా అనేటువంటి సర్వే వెల్లడించినటువంటి రిజల్ట్ ఏంటంటే అన్ని పార్టీల కన్నా టీవీకే పార్టీ 98 to 120 వరకు స్థానాలు గెలిచేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా చెప్పుతుందన్నమాట. దట్ ఈస్ విజయ్ దళపతి పార్టీగా చెప్పుకోవచ్చు అనమాట. ఇక మిగతా అన్నా డిఎంకే, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు చూసుకుంటే కనుక 20, 30, 40, 50 స్థానాల్లో ఉన్నాయి. బట్ అత్యధికంగా గెలిచేటువంటి రిజల్ట్ చూపించబోయేటువంటి పార్టీ ఏదంటే కనుక టీవీకే పార్టీ అని చెప్పేసి అంచనాలు అయితే వస్తూ ఉన్నాయి. వెయిట్ అండ్ సీ. జనాలు మునుపెన్న లేని విధంగా ఈసారి విజయ్ దళపతిని సీఎంగా అధిష్టానంపై కూర్చోబెట్టబోతున్నారా? వెయిట్ అండ్ సీ. ఒకవేళ నిజంగా అతనే గెలిస్తే కనుక విజయ్ దళపతి అనే నేను తమిళనాడు రాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాను అనేటువంటి కలను నిజం చేయబోతున్నారా? వెయిట్ అండ్ సీ. ఆడియన్స్, యూట్యూబర్స్, వ్యూవర్స్, మీ అందరికీ తెలిసే ఉండొచ్చు మన రీసెంట్గా జరిగినటువంటి తమిళనాడు ఎలక్షన్లలో గెలుపు ఎవరిది అనేటువంటి మీ ఒక్కొక్కరి యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.